పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలోనే ఏ రాష్ట్రము చేయని విధంగా కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 55 రోజుల్లో పూర్తి చేసింది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది లెక్కల్ని, అలాగే అందరికీ తెలిపింది. ఈ విషయంపై మనతో చర్చించేందుకు హైదరాబాద్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ మన పూరా లోకల్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఈ కులగణన వారికి ఏ విధంగా ఉపయోగపడబోతుంది? చూడండి, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 కోట్ల మంది జనాభా. ఆ జనాభాలో ఎస్టీలు 37,05,927 మంది ఉన్నారు. ఈ ఎస్టీలకు ఎవరైనా ఏ పార్టీ అయినా న్యాయం చేసిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మేము అడవులలో ఒకప్పుడు బతుకుతా ఉంటే మాకు ఎస్టీలుగా గుర్తించి మాకు ఒక విద్యా వైద్యం ఉద్యోగం అందించింది కాంగ్రెస్ పార్టీ ఎస్టీకి. సో మేము మా ఇందిరాగాంధీని మా అమ్మ ఇందిరాగాంధీగా మేము మా ఎస్టీలు అభివర్ణిస్తాం. ఎందుకంటే కేవలం ఎస్టీలుగా గుర్తించింది, మా లంబాడీలను ఎస్టీలుగా గుర్తించింది కేవలం కాంగ్రెస్ పార్టీయే. ఇది గంటాపదంగా నేను చెప్పగలుగుతాను. ఇందిరాగాంధీ మాత్రమే మాకు విద్య వైద్యం ఉద్యోగం అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే లభించింది. ఇది చారిత్రాత్మక సత్యం. సో దీన్ని మనం ఇది తీసేయడానికి లేదు. ఈ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా లంబాడీలను ఎస్టీలుగా గుర్తించింది లేదు. లంబాడీలను ఎస్టీలుగా గుర్తించింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన అనే బృహత్తరమైన కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా అందరికీ సమన్యాయం, బీసీ ఎస్టీ ఎస్సీ అన్ని కులాల వారికి సమన్యాయం చేసే ఉద్దేశంతో కేవలం 55 రోజుల్లోనే కులగణన అనే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ కులగణన కార్యక్రమం పూర్తి చేస్తుంటే ఇవాళ కేసీఆర్కి భయం పట్టుకుంది. వారు 10 ఏళ్లలో చేయలేని పనిని మా ముఖ్యమంత్రి గారు చేసి చూపెట్టారు. ఎందుకంటే ఈ కులగణన ద్వారా విద్య వైద్య ఉద్యోగం అందరికీ లభించాలనే ఉద్దేశంతో ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అసెంబ్లీలో ఈ కులగణన లెక్కలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ కేటీఆర్కి ఎందుకు భయం పట్టుకుంది? గతంలో మీరు సమగ్ర కుటుంబ సర్వే అని పెట్టారు, ఆ లెక్కలు మీ దగ్గర లేదు. ఈరోజు మేము లెక్కలతో సహా ఈరోజు మేము అసెంబ్లీలో ప్రవేశపెడితే కేసీఆర్ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఆ రోజు ఫామ్ హౌజే, ఈ రోజు ఫామ్ హౌజే. మరి ఎందుకు బయటికి రావటం లేదు? మా రేవంత్ రెడ్డిని చూసి ఈరోజు కేసీఆర్ ఉచ్చపోసుకుంటున్నాడు. అందులో ఎట్లాంటి సందేహం లేదు. మీకు దమ్ము ధైర్యం గురించి ఎప్పుడు మాట్లాడే కేటీఆర్ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదు? ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఎందుకు ప్రశ్నలు సంధించడం లేదని చెప్పేసి నేను మీ మీడియా ద్వారా కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాను. అంటే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో నుంచి బయటికి రాకపోవడానికి కారణం రేవంత్ అంటారా? తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు వేసే ప్రశ్నలకు చేసే కార్యక్రమాలకు భయపడి కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీకి రావడం మానేశారు. ఎందుకంటే పులి అని చెప్తున్నారు. ఏ రకంగా పులి? మీరు ఎట్లా పులి అంటే బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మీరు ప్రశ్నలను సంధించాలి, అడగాలి. వారిని పులి అంటారు. ఈ ఫామ్ హౌస్లో పండుకుంటే పులి అనరు, పిల్లి అంటారు. అది తెలుసుకోవాలి కేటీఆర్ గారు. అంటే ఫామ్ హౌస్ నుంచి ఆయన గంభీరంగా చూస్తున్నాను, మౌనంగా చూస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం. మౌనంగా చూస్తే ప్రజలు నమ్మరు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి 15 నెలలు అనేక కార్యక్రమాలు మేము చేసుకుంటూ వచ్చాము. మరి కేసీఆర్ గారు ఎందుకు మొద్దు నిద్ర వహిస్తున్నారు? రండి అసెంబ్లీలో రండి. అసెంబ్లీ ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజల తరఫున మమ్మల్ని నిలదీసే దమ్ము ధైర్యం మీకుందా? లేదు. మీ దగ్గర ఎట్లాంటి జవాబులు లేవు. ఎందుకంటే మీరు గతంలో అన్ని స్కాములు, అన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపించారు. అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ వారి కుటుంబం మాత్రం అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు ఇక్కడ మొత్తము బాకీ పడింది తెలంగాణ రాష్ట్రం. ఈరోజు మా నాయకుడు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రం నుంచి ₹1 నిధులు లేకున్నా కూడా పెట్టుబడులు తీసుకొస్తూ మరి అన్ని పథకాలు ఇస్తూ
ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే ఓర్వలేక అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు కేసీఆర్ హరీష్ రావు గారు. వారికి మాట్లాడే ఈ రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడే హక్కే లేదని చెప్పేసి మీ ద్వారా నేను వారికి హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మరి మీ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విపరీతంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి, ఏకంగా కులగణన ప్రతినే కాలబెట్టేశాడు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను తీన్మార్ మల్లన్నను ఒకటే చెప్తున్నాను. మీరు గతంలో అంత బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. కేసీఆర్ మీద కానీ లేకపోతే ఇంకెవరి మీద కానీ నేను ఒకటే చెప్తున్నాను, తీన్మార్ మల్లన్న గారు, మీరు ముఖ్యమంత్రి అవుతారని కలగనకండి. మీరు ఏది కాల్చినా ప్రభుత్వ కార్యక్రమాలు ఏది ఆపము. మేము పిలిచి ఒక జర్నలిస్ట్గా మీకు పిలిచి మీకు ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మీకు హోదా గౌరవం ఇస్తే మీరు మా పార్టీ మీదనే అవాకులు చవాకులు పేలుస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ నీకు హోదా ఇస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాం. అది కూడా న్యాయమా అని చెప్తున్నాను నేను మల్లన్న గారికి. మల్లన్న బీసీ నినాదం ఎత్తితే నేనేమో ముఖ్యమంత్రి అవుతానేమోనని కలగంటున్నాడు. అతని జీవితంలో ఎప్పుడు ఏమీ కాలేడు. ఇది మాత్రం మీరు మీ మీడియా ద్వారా వారిని నేను హెచ్చరిస్తున్నాను. మీరు కాంగ్రెస్తో పార్టీతో పెట్టుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన నాయకులు చాలామంది ఉన్నారు. అంటే మీ పార్టీ అధిష్టానం ఏం చర్యలు తీసుకోదా మల్లన్న మీద? ఇప్పటికే చాలా సార్లు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు కదా. మా కాంగ్రెస్ పార్టీలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు అందరినీ గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరిగా కోవట్లు కూడా ఉన్నారు మా పార్టీలో, బీఆర్ఎస్ కోవట్లు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ మల్లన్న చేసే పని ఏంది? మల్లన్న నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నీ బతుకు ఒక బ్లాక్మెయిల్ రాజకీయం నుంచి నువ్వు పుట్టుకొచ్చిన బిడ్డ. నువ్వు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే మటుకు నీ బతుకు బస్ స్టాండే అవుతుంది. అంటే మల్లన్న అంటే మైండ్లో ఏదైనా పెట్టుకొని ఈ విధంగా మాట్లాడుతున్నాడని అనుకుంటున్నారా? అంటే రాబోయే రోజుల్లో బీసీకి అందరికీ అధ్యక్షత వహించి ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నాడా రాబోయే ఎన్నికల్లో? నేను ఏమంటున్నానండి, మల్లన్న కాంగ్రెస్ పార్టీ లేకపోతే మల్లన్న ఎవరండి? ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్, చిన్న జర్నలిస్ట్, ఒక యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ అతను. నువ్వు జర్నలిస్ట్ అయినా కా, లేదంటే ఒక ఎమ్మెల్సీ అయినా కా. అటు జర్నలిస్ట్ అంటావు, జర్సేపు ఏమో ఎమ్మెల్సీ అంటావు. నువ్వు రెండు పడవల మీద కాళ్ళు వేయకు మల్లన్న. నేనేమంటున్నా మల్లన్న, నువ్వు జర్నలిస్ట్ అయినా అయిపో, అంటే ప్రజల తరఫున మాట్లాడు. లేదంటే నువ్వేం చేస్తావు అంటే ఎమ్మెల్సీగా నాయకుడుగా ముందుకు రా, లేదంటే ఒక ప్రతిపక్ష పాత్రగా పోషించు. అంతేగాని మా పార్టీలో వచ్చి మాకు బ్లాక్మెయిల్ రాజకీయాలు నేర్పొద్దు. మీలాంటి నాయకులను మేము చాలామందిని చూస్తాం. కాంగ్రెస్ పార్టీ చాలామందిని చూసింది, చాలామంది ఏం చేయాలో ఎక్కడ పెట్టాలో పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ. మా కాంగ్రెస్ పార్టీలో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు కోవట్లు, ఎవరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు అందరి సంగతి చూస్తాం. కోవట్లు ఎవరెవరు అంటున్నారు అంటే ఇప్పుడు మల్లన్న కోవట్ అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు చూడండి, ఇట్లాంటివి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే దాన్ని కోవట్లే అంటారండి. కోవట్ అంటారు. నేనేమంటున్నాను మల్లన్న నేనేమంటున్నా, నేను ఒకటే నీకు ఒక ప్రశ్న సంధిస్తున్నా. నువ్వు యూట్యూబ్ ఛానల్ విలేకరివా, లేదంటే ఎమ్మెల్సీ రాజకీయ నాయకుడివా, లేకపోతే నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివా? మరి నువ్వు ఏ పాత్ర పోషిస్తున్నావు ఈ రాష్ట్రంలో? ఏ పాత్ర పోషిస్తున్నావు నేను ఏ పాత్ర పోషిస్తున్నావు అని ప్రజలు గుర్తించాలి. నీకు పిలిచి మేము టికెట్ ఇస్తే, గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావని నీకు జైలుకి పంపిస్తే, మేము నీకు మద్దతు ఇచ్చి టికెట్ ఇచ్చి నీకు ఎమ్మెల్సీ పదవి మేము కట్టబడితే, ఈరోజు మా మీద నువ్వు అవాకులు పెలుస్తున్నావు మల్లన్న. ఇది మంచి పద్ధతి కాదు. నీ భవిష్యత్తు కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. అంటే ఇప్పుడు మల్లన్న మరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఏంటి పరిస్థితి? మరి మల్లన్న మాకు ఒక వెంట్రుకతో సమానం, మా ముఖ్యమంత్రికి. ఇట్లాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది చూసింది. అసలు ఏమనుకుంటున్నాడని మల్లన్న ముఖ్యమంత్రి అవుతాడా? ఏమవుతాడండి? అతను ఏమి కాలేడు. గతంలో అతను బ్లాక్మెయిల్ రాజకీయం చూసి కేసీఆర్ మల్లన్నను అప్పుడే గుర్తుపట్టి నీకు జైలు పంపించేసిండు. ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ నీకు మద్దతు ఇచ్చి నీకు ఒక పదవి ఇస్తే నువ్వు మా మీద బ్లాక్మెయిల్ రాజకీయం చేయకు మల్లన్న. నువ్వు సాధించుకునేది ఏముండదు ఇక్కడ.
అంటే మల్లన్న కోవర్టు కాదు అంటున్నారా అవును అంటున్నారా మీరు ఒక ఓపెన్ చెప్పండి ఏదో ఇప్పుడు మల్లన్నవి అన్ని బ్లాక్మెయిల్ రాజకీయాలు, కోవట్ రాజకీయాలు అండి. అంతే అంటే కోవర్ట్ అంటున్నారు. తప్పకుండా కోవట్ రాజకీయాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇవన్నీ కేసీఆర్, కేటీఆర్ దగ్గర నడుస్తాయేమో, మా దగ్గర నడవదు. మల్లన్న నీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపో. నిన్ను ఎట్లా ఎదుర్కోవాలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. కేసీఆర్ లాంటి దిగ్గజాన్ని ఎదుర్కొన్నాడు. నువ్వెంత. ఓకే సరే, మరి ఇక మల్లన్న కోవట్ రాజకీయాలు అంటున్నారు. మరి ఇంకెవరైనా ఉన్నారా మరి మీ పార్టీలో కోవట్ రాజకీయాలు? ఇప్పుడు చూడండి, నేను పొద్దున్న లేస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే పని చేస్తుంది. ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చాలా, ప్రభుత్వాన్ని ఏం చేయాలా అనే పనిలో ఉంటుంది తప్ప ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం సహకరించదు. ఏది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. ఈరోజు బీజేపీ చరిత్ర చూసుకోండి. ఎక్కడైతే బీజేపీ లేని రాష్ట్రం ఉంటుందో ఇదే పని ఎమ్మెల్యేల మీద చర్చలు చేయడం, ప్రభుత్వాన్ని పడగొట్టే పనిలోనే ఉంటుంది తప్ప వీళ్ళకి తెలంగాణ ప్రజల అభివృద్ధి అనేది పట్టదు. మరి తెలంగాణకు ఒక నిధులు తేలేరు వీళ్ళు. అంటే ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ఎందుకు ట్రై చేస్తే? దాని వెనకాల ఎవరైనా పెద్ద వ్యక్తి ఉన్నారా? అది మోడీ నైజం అండి. మోడీ నైజం ఏందో అందరికి అర్థమైపోయింది. మహారాష్ట్రలో ఏం జరిగిందండి? ఎప్పుడు జరిగింది మహారాష్ట్రలో? ఇప్పుడు అతను ఏక్నాథ్ షిండే ఏం చేశాడు? ఏక్నాథ్ షిండేని తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేదా? తర్వాత మళ్ళీ ఎన్నికలు అయింది కదా. బీజేపీ వాళ్ళ నైజమే అది. అంటే ఏ రాజ్యాంగంలో ఉందండి ఇది బీజేపీ పార్టీ పలానా రాష్ట్రం లేకపోతే నిధులు ఇవ్వద్దని ఏ రాజ్యాంగంలో ఉందండి? అంటే ఇప్పుడు నిధులు ఇవ్వట్లేదా? నిధులు ఇవ్వట్లేదు. ఏ రాజ్యాంగంలో ఉందండి? ఇప్పుడు తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమా కాదా? ఇది పాకిస్తాన్లో ఉందా, భారతదేశంలో ఉందా? మీరు ఎందుకు ఇవ్వరండి? అంటే కావాలని అధికారం లేదు కాబట్టి ఇవ్వట్లేదు. నేను ఏమంటున్నాను, మోడీ గారికి కానీ బీజేపీ వాళ్ళకి, కిషన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, ఇది ఏ రాజ్యాంగంలో అట్లా రాసి ఉంది? నిధులు ఇవ్వద్దు అంటే మీ బీజేపీ ప్రభుత్వం లేకపోతే మీరు నిధులు ఇవ్వరు అంటే అట్లా ఏమైనా రాజ్యాంగంలో రాశారా? అంటే అంబేద్కర్ అట్లా ఏమైనా రాశారా? అట్లా లేదు కదా. మీరు ప్రజలు ద్వారా ఎన్నుకోబడ్డ నాయకులు అని చెప్పేసి మర్చిపోయి మీ ఇష్ట రాజ్యాంగం నడిపిస్తున్నారు. త్వరలో కేంద్రంలో కూడా మా పార్టీ మా అధికారం వచ్చినప్పుడు చూపిస్తాం బిడ్డ మీకు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీ కోసం పనిచేసే కోవట్లు ఉన్నారనుకుంటున్నారా? బీజేపీ, బీఆర్ఎస్ది అంతా కోవట్ రాజకీయం. ప్రభుత్వాన్ని సహకరించట్లేదు, ప్రభుత్వ అభివృద్ధి కోసం సహకరించట్లేదు. ఇటు బీజేపీ కేంద్రానికి నిధులు ఇవ్వదు. అంటే కేంద్రం నుంచి నిధులు రావు. కేంద్రం నుంచి నిధులు రావు తెలంగాణకి. బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ. బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి చుక్కలు చూపించమని చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణకి 2 సార్లు మొండి చేయి చూపించింది. వచ్చే ఎన్నికలు అంటే ఏ ఎన్నికలు? జిహెచ్ఎంసీ ఎన్నికలు. నేనేమంటా, ఇటు ఆంధ్రకు నువ్వు 13,000 కోట్లు ఇస్తావు, 5,000 కోట్లు ఇస్తావు, తెలంగాణకి ఎందుకు ఇవ్వవు? అంటే ఏ రాజ్యాంగంలో ఉంది అట్లా ఇవ్వద్దని చెప్పేసి? అంటే మీ ప్రభుత్వం లేకపోతే మీరు రూపాయి ఇవ్వరా? అట్లా ఏమన్నా రాజ్యాంగంలో రాసి ఉందా? నేనేమంటున్నానంటే మరి సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేయాలి మా ముఖ్యమంత్రి గారు. ఏ రాజ్యాంగంలో రాసి ఉందండి అట్లా ఇవ్వద్దని చెప్పేసి? సమన్యాయం అని అన్నప్పుడు ప్రతి రాష్ట్రానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఎంత ఇచ్చావు, ఏమి ఇచ్చావు అనే విషయం కాదు. అంటే మీ పార్టీకి సమర్థిస్తే మీరు నిధులు ఇస్తారు, మీ పార్టీకి సమర్థించకపోతే మీరు నిధులు ఇవ్వరు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు రాకపోతే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. గద్దర్కి అవమానిస్తే స్పందించరు. అంటే బీజేపీకి బీఆర్ఎస్ కి లోపాయికారు ఒప్పందాలు ఉన్నాయని ఇక్కడ స్పష్టమైపోయింది కదా. అంటే మొన్న 10 మంది ఎమ్మెల్యేలు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారంట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ప్రభుత్వం కూడా కూలిపోతుందని అటు కిషన్ రెడ్డి చెప్పడం, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం. అసలు ఏం జరగబోతుంది? సమస్య లేదండి, అది మా అధిష్టానం చూసుకుంటది. అట్లాంటిది ఏమి లేదు. ఎవరు ఎన్ని అవాకులు చవాకులు పెంచుతున్నా అట్లాంటి రాజకీయాలే చేస్తుంది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ. ఏంది ప్రభుత్వం ఎందుకంటే అంత అక్కసు? 10 ఏళ్ళు పాలించారు కదా, మీ కడుపు ఇంకా నిండలేదా? 10 ఏళ్ళు పాలించారు, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, మీరు మాత్రం ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. బీజేపీ వాళ్ళు తెలంగాణకి 1 రూపాయి నిధులు ఇవ్వని వాళ్ళు వీళ్ళంటి తెలంగాణ ఇచ్చేది. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ ఇచ్చింది తెచ్చింది సోనియమ్మ. ఈ కేసీఆర్ కుటుంబం మొత్తం పోయి సోనియమ్మ దగ్గర అందరూ కాలు మొక్కి అమ్మ నా పార్టీని మీ దాంట్లో విలీనం చేస్తా అని చెప్పిండు. చెప్పి ఈ దొంగ ఏం చేసిండు, ఇక్కడ రాగానే లేదు అమ్మ లేదు బొమ్మ లేదు అని చెప్పినారు.
అరే కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీకెక్కడ భవిష్యత్తు కేసీఆర్ కేటీఆర్ నాకు చెప్పు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే తెలంగాణకు 2 సార్లు కూడా ₹1 నిధులు ఇవ్వలేదంటే, నిధులు ఇవ్వలేని బీజేపీ తెలంగాణ ఇస్తుందని మీరు నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీ నష్టమవుతుంది, ఆంధ్రాలో నష్టమవుతుందని తెలిసినా కూడా తెలంగాణ ఇచ్చింది. ఎవరి మేలు కోరి ఇచ్చింది? తెలంగాణలో విద్య వైద్యం అన్నీ అందాలని చెప్పే ఉద్దేశంతో ఇచ్చింది. కానీ వీళ్ళు ఏం చేసినారు? వీళ్ళ కుటుంబం వరకు వీళ్ళు దోచుకున్నారు, తెలంగాణ ఎక్కడ బాగుపడలేదు. ఓకే సరే, ప్రజెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కులగణన అనే విషయం ఎందుకు ఇప్పుడు పూర్తి చేసిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓట్ల కోసమే పూర్తి చేసిందని అటు నిన్న అసెంబ్లీ సాక్షిగా అటు బీజేపీ బీఆర్ఎస్ ఆరోపించింది. దానిపైన మీ అభిప్రాయం అంటే ఓట్ల కోసమే కులగణన సర్వే పూర్తి చేసింది. చూడండి, కులగణన అంటే ఏంటండి? వారికి కేటీఆర్ కొంచెమైనా మరి బుద్ధి జ్ఞానం ఉందేమో నాకు తెలియదు. కులగణన అనే ప్రస్తావన వచ్చినప్పుడు మీరు గతంలో 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు అంటే రేషన్ కార్డు ఇస్తే అన్ని స్కీములు ఇవ్వాలి. ఈ దొంగలు ఏం చేసిర్రు? గతంలో రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక సామాన్యుడికి. ఈరోజు ఎవరైనా ఆరోగ్యశ్రీ తెచ్చుకోవాలంటే రేషన్ కార్డు లేని పరిస్థితి. లక్షలు మరి వాళ్ళు మన హాస్పిటల్లో బిల్లు కట్టలేని పరిస్థితి. ఈ దొంగల వల్ల ఈరోజు రేషన్ కార్డు లేదని ఎంతోమంది మా ఇక్కడ ప్రజాభవన్కి వచ్చి ఏడుస్తున్నారు. ప్రజాభవన్కి కొన్ని లక్షల మంది ఎందుకు వస్తున్నారండి? ఈ దొంగలు ఏం చేసారు? 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదండి ఎవరికి. 1,00,000 ఉద్యోగాలు అన్నావు. 1,00,000 ఉద్యోగాలు నేను ఎక్కడ చెప్పినా అని అసెంబ్లీలో నువ్వే చెప్పినావు కేసీఆర్. మరి ఇదేమన్న మాట చెప్పండి? కులగణన ద్వారా ప్రతి కులానికి విద్య వైద్యం ఉద్యోగం అన్నీ అందించాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇది మేము 55 రోజుల్లో సక్సెస్ చేసి చూపించాము. ఎన్నికలతో సంబంధం లేదు, ఇది అందరికీ అన్ని పథకాలు అందాలన్న ఉద్దేశంతో కులగణన కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. దీన్ని చూసి మీరు సిగ్గుపడాలా లేకపోతే మీకు ఎందుకు భయం పట్టుకుందనేది నాకు అర్థం కాని విషయం. సరే, మరి కులగణన టాపిక్ పక్కన పెడితే మరి ఇప్పుడు ఏవైతే 6 గ్యారంటీలు అని అన్నారు, 6 గ్యారంటీలు కరెక్ట్గా అంటే ప్రజలకు సంక్షేమం అందుతున్నాయి. 6 గ్యారంటీలు అంటే సంవత్సరం మీద 4 నెలలు అయిపోయింది. నేను కళ్ళకు కనబడేవే చెప్తున్నాను, అంటే మన కళ్ళకు కనబడేవి. ఫ్రీ బస్సులో మహిళలు ప్రయాణిస్తున్నారా లేదా? మీరు చెప్పండి, ప్రయాణిస్తున్నారా? ఫ్రీ బస్సులో మహిళలు ప్రయాణిస్తున్నారా? ప్రయాణిస్తున్నారు కదా. 50,000 ఉద్యోగాలు ఇచ్చారా? అవి పోయిన ప్రభుత్వం ఇచ్చిన, అది ఎవరు ఇచ్చారు అనేది సంబంధం కాదండి. మీరు ఇవ్వలేదు, మేము ఇచ్చాం, మీకెందుకు బాధ? మా ప్రభుత్వం వచ్చింది, మేము ఇచ్చాం. మీరు ప్రపోజల్ పెట్టుకున్నాను, మేము అనుకున్నది వేరే, చేసింది వేరే. 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము, ఇచ్చారా లేదా? క్లియర్గా. మరి 54,000 కోట్ల రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ అందినమా? ఒక 20% మందికి రాకపోవచ్చు. వచ్చి కలెక్టర్ గారిని కలిసి చేసుకోమని చెప్పి. ఎప్పుడు ఇస్తారు? 4,000 మేము మా ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయిందండి. 15-16 నెలలలో మేము 80% ప్రజలకు ఏమేమి అందించాలో అందించినాం. పింఛన్ కూడా వస్తుంది. కానీ ఈ మా రాష్ట్ర ముఖ్యమంత్రి 1,80,00,000 పెట్టుబడులు తీసుకొచ్చారు దావోస్ నుంచి. ఇది చారిత్రాత్మకమైన విషయం. అప్పులు చేస్తే రాష్ట్రం అభివృద్ధి కాదండి, పెట్టుబడులు తీసుకొస్తే అభివృద్ధి అవుతుంది. ఇది తెలుసుకోలేని మన కేసీఆర్ గారు విచ్చలబడి అప్పులు చేసి వదిలేశారు. అసలు 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు ఇవ్వడం ఏందండి? అవును, రైతు భరోసా యాసంగి సంబంధించి ఒక రోజు వేశారు కదా. మరి గ్రామానికి అంటే మండలానికి ఒక గ్రామం వేశారు రైతు భరోసా. మరి ఏంటి పరిస్థితి? మరి మిగతా గ్రామాల పరిస్థితి? ఇప్పుడు మేము రుణమాఫీ జరిగి ఎన్ని నెలలు అవుతుందండి? 2-3 నెలలు అవుతుందా? కొంచెం సమయం ఇస్తే అన్ని ఆట ఆడేస్తాం. మేము సమయం ఇవ్వాలి. మాకు సమయం ఇవ్వకుండా ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? అట్లా చేస్తే ఇబ్బంది పెట్టవచ్చు ప్రభుత్వాన్ని, ఇట్లా చేస్తే అవి ఇబ్బంది పెట్టవచ్చు అని అంటున్నారు. రుణమాఫీ జరిగి ఎన్ని నెలలు అవుతుందండి? 2-3 నెలలే అవుతుంది కదా. ఒక అప్పు చేసినాక ఇంకో అప్పు జోలికి పోతారండి. మీలాగా విచ్చలబీడి అప్పు చేస్తే ఈ రాష్ట్రంలో ఏం మిగలదు, ఇంకా ఏమి లేదు. అన్ని ఖాళీకుండలే ఉన్నాయి, అన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయినారు. ఇంకోటి, కేటీఆర్ గారు 9 ఏళ్ళు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు.
ఆయన రైతుల గురించి మాట్లాడతాడు. అరే స్వామి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏ రైతు దగ్గర పోయినావు, ఏ పల్లెటూరులో తిరిగినావు? ఈరోజు సడన్గా నీకెందుకు రైతులు గుర్తొస్తున్నారు? ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావా? మరి ఆ రోజు రైతుల గురించి మీ నాయన ఫేస్బుక్ దాని ఏంది అది ఫామ్ హౌస్లో పండుకున్నాడు, నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావు. మరి అప్పుడు రైతుల దగ్గర ఎవరు పోయారు? ఇవాళ మేము రుణమాఫీ చేస్తుంటే మీకు సడన్గా రైతులు ఎందుకు గుర్తొస్తున్నారు? ఇప్పుడు మీ ట్విట్టర్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన హ్యాండిల్ ఏదైతే ఉందో ట్విట్టర్లో, దాంట్లో పోల్ పెడితే ప్రజాపాలన కావాలా ఫామ్ హౌస్ పాలన కావాలని అడిగితే 70% పైగా ఓట్లు ఫామ్ హౌస్ పాలన కావాలి అని ఓట్లు పడ్డాయి. మరి మీ ట్విట్టర్ హ్యాండిల్లోనే మీ ప్రభుత్వం ఓడిపోయింది ఓటింగ్లో. మరి ఎందుకు అలా అంటారు? చూడండి, తెలంగాణ ప్రజలకి కొంతమందికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదు. కొంతమంది ఏమంటున్నారు, ఆ రాష్ట్రం ఎట్టుపోతే పోయింది, మా జేబులో డబ్బు వస్తే చాలనుకుంటున్నారు. ఒక మాట చెప్తున్నాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసిన వాళ్ళు అట్లా మాట్లాడారు. ఇప్పుడు చూడండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా. ట్విట్టర్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, యూట్యూబ్ ద్వారానో ప్రభుత్వాలు నిర్ణయించలేము సార్. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ట్విట్టర్ ద్వారానో ఏదో ఓటింగ్ జరిగింది. గతంలో మీరు రైతుల్ని ఎంత ఏడిపించారు, రైతుల్ని ఖమ్మంలో బేడీలు వేశారు, ఈ మన ఎస్టీ రైతుల్ని. మరి గతంలో గద్దర్ని మీరు ఎంత అవమానించారు. తెలంగాణ కోసం పాట పాడితే గలబిప్పిన గద్దరు తెలంగాణ రాష్ట్రం మొత్తం కదిలితే అతనికి బయట 20 నిమిషాలు నిలబెట్టిండు కేసీఆర్. మరి ఆ రోజు ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. మరి ఆ రోజు మరి తెలంగాణ కళాకారులు నువ్వు పట్టించుకున్నావా? గద్దర్ కుటుంబానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. వారి కుమార్తెకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఓడిపోయినా కూడా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా నియమించడం జరిగింది. గద్దర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, మరి అంటే మీ పార్టీ వాళ్ళే ఆరోపిస్తున్నారు, ఇప్పుడు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు కొంతమంది వాళ్ళు ఓడిపోయినప్పటికీ వాళ్ళే మంత్రులాగా వాళ్ళ పాలన కొనసాగిస్తున్నారంట నియోజకవర్గాలు, వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు. నిజమంటారా అది? నిజమే అది. ఇప్పుడు చూడండి, మొన్న నేను తలసాని శ్రీనివాస్ యాదవ్నే చూసిన. ఆయన ఎమ్మెల్యే సనత్ నగర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జు మా కోట నీలిమ గారు. ఆమె ఒక అధికారిక ఇన్ఛార్జ్. ఈయన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి జిహెచ్ఎంసీ ఆఫీస్లో సమీక్షలు జరిపిండు. అంటే ఇప్పుడు కూడా మంత్రి అనుకుంటున్నారు వాళ్ళు, ఇప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వమే ఉందనుకుంటున్నారు వాళ్ళు. ఎట్లా అంటే వీళ్ళకు రాజకీయ అనుభవం లేదా, తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? ప్రతిపక్ష నాయకుడై ఉండి జిహెచ్ఎంసీ ఆఫీస్లో కూర్చొని సమీక్షలు జరిపిండు. ఇక వాళ్ళని ఏమని చెప్పాలి సార్ మీరు చెప్పండి? మీరు ఒక ప్రతిపక్ష నాయకులై ఉండి మీరు ప్రభుత్వ కార్యాలయాన్ని ఎట్లా వాడుకుంటారు? ఏ హోదాలో మీరు సమీక్షలు జరుపుతారు? మీరు చెప్పండి. ఎమ్మెల్యే గెలిచిండొచ్చు, నువ్వు మంత్రి కాదు కదా, నీ ప్రభుత్వం లేదు కదా, నువ్వు ఏ రకంగా సమీక్షలు చేస్తావు? ఇట్లానే గూడెం కాదు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, అట్లనే చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా మంత్రిలాగా ఫీల్ అవుతున్నారు. అంటే ఏంది? అధికారం పోయిందన్న బాధ అనేది బయటపడతా ఉంది ఇక్కడ. ఈరోజు మా సనత్ నగర్ నియోజకవర్గంలో మా కోటా నీలిమ గారు చాలా బాగా పనిచేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ప్రతి వాడలో పోయేటట్టు సమీక్షలు నిర్వహించి ప్రతి గల్లీకి ప్రభుత్వ పథకాలు పోయేలా మా సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోటా నీలిమ గారు ఇన్ఛార్జ్గా ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రతాప్ సింగ్ గారు, మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మీ సనత్ నగర్ నియోజకవర్గం గురించి, అలాగే కులగణన గురించి, అలాగే ప్రతిపక్ష నేతల వైఖరి గురించి, అన్నిటి గురించి, ముఖ్యంగా బీజేపీ పార్టీ వైఖరి, బీఆర్ఎస్ పార్టీ వైఖరి గురించి, మీ ప్రభుత్వం గురించి చాలా క్లుప్తంగా చెప్పినందుకు ధన్యవాదాలు.